వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు సిపిఎం వెంకటాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో వెంకటాపురం మండల స్థాయి బంద్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వెంకటాపురం నుంచి యాకన్నగూడెం వరకు ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా లారీలు తిరగడం వల్ల ఇసుక ర్యాంపుల వల్ల ధ్వంసమైంది. ప్రయాణానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, మండలంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి రోడ్డు నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు శాశ్వతంగా నిర్మించడానికోసం కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. దాదాపు 3 నెలలు 4 నెలల నుంచి మన వెంకటాపురానికి బస్ సర్వీస్ లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రజలు రవాణాకి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రోడ్డు అంతా కూడా గుంతలమై అయిపోయింది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యని పరిష్కారం చేయాలి. లేని ఎడల ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకనైనా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీ వీళ్ళందరూ కూడా స్పందించి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే రకంగా ప్రయత్నం చేయాలి. మంత్రులు కూడా ఈ సమస్య పట్ల కలగజేసుకొని పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.